క్రిస్మస్ కానుకగా థియేటర్లలో నవ్వుల విందును పంచేందుకు బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు సిద్ధమైంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ఆకట్టుకున్న ఫనీ ప్రదీప్ ధూళిపాడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా విడుదల చేశారు. ప్రస్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దర్శకుడు ఫనీ ప్రదీప్ ధూళిపాడి మాట్లాడుతూ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మా సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్తో వస్తున్నాం. నా శ్రేయోభిలాషి బుచ్చిబాబు గారు ఈ టీజర్ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఇలా చూసుకుంటానే, లేలో వంటి పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు అన్ని పాటలకు సాహిత్యం అందించడం మా అదృష్టం అని తెలిపారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్నా, మోయిన్, రోహన్, సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడ్విశేష్. అదే జోష్లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ షానిల్ డియో డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ టైంలో గాయపడటంతో ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సిన డెకాయిట్ వాయిదా పడింది. గాయం నుండి కోలుకొని ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు శేష్. డెకాయిట్ టీజర్ను హైదరాబాద్లోని ఈవెంట్లో రిలీజ్ చేశారు. శేష్ సినిమాల మాదిరిగానే ఈ డెకాయిట్ టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో శేష్, మృణాల్ దొంగలుగా నటిస్తున్నారు. దొంగతనాలు చేసే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వారిని వెంబడించే పోలీసులు లాంటి సెటప్తో టీజర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్లో అక్కినేని నాగార్జున ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో సాంగ్ను రీమిక్స్ చేసి వాడిన విధానం చాలా బాగుంది. టీజర్లో ఇదే హైలైట్ అని కూడా చెప్పొచ్చు. బీమ్స్ మంచి బీజిఎం ఇచ్చాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా మార్చి 19న తెలుగు, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నాడు. ఆ టార్చర్ సీన్ షూటింగ్ మొదలైన 3వ రోజే నేను తీవ్రంగా గాయపడ్డాను. దానివల్ల నెలన్నర పాటు షూటింగ్కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అంత కష్టపడి వేసిన సెట్ను కూడా తీసేశారు. మళ్ళీ 2 నెలల తర్వాత 12 రోజుల పాటు శ్రమించి అదే సెట్ను మళ్ళీ వేశారు. సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే పట్టుదలతో మేమంతా ఆ సీన్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాం అని విక్కీ ఎమోషనల్ అయ్యారు. ఆ కష్టానికి తగ్గట్టుగానే థియేటర్లలో ఆ సీన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్టూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది లక్కీ భాస్కర్. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
ఇక ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సూర్య సినిమా ఫినిష్ చేసి ఆ వెంటనే లక్కీ భాస్కర్ కు సీక్వెల్ కథనాలపై దృష్టి పెట్టాలని వెంకీ అట్లూరి ప్లానింగ్ చేస్తున్నారట. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ లో హీరో తన సంపదను మొత్తం అధికారుల కంటపడకుండా విదేశాలకు తరలించి అక్కడ సెటిల్ అవుతాడు. మరి లక్కీ భాస్కర్ సీక్వెల్ ను ఎక్కడ నుండి మొదలు పెడతారో చూడాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే లక్కీ భాస్కర్ ఈసారి కొత్త సమస్యలు, వాటి నుండి తప్పించుకునే ప్రణాళికలతో 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగన్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నటి ప్రియమణి, నరేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టగా ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. విజయ్ చివరి సినిమా కావటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి యూకేలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అలా ఓపెన్ చేసిన 24 గంటల్లోనే జననాయగన్ 12.7 వేలకు పైగా టికెట్లు అమ్ముడయి తమిళ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే యూకేలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో 24 గంటల్లో 10,000 టికెట్లతో టాప్లో ఉంది. ఇప్పుడు విజయ్ నటించిన జననాయగన్ భారీ స్థాయి బుకింగ్స్తో లియో రికార్డ్ బద్దలు కొట్టింది. విజయ్ నటించబోయే చివరి సినిమా కావటంతో ఎలాగైనా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఎంత ఈగర్గా ఎదురుచూస్తున్నారో ఈ బుకింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతటి భారీ అంచనాల మధ్య 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది జననాయగన్.